महासभा बचाओ, महासभा बचाओ, महासभा बचाओ, महासभा बचाओ, అమరావతి నిరంకుశత్వం, అమరావతి నిరంకుశత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ఆయన చేస్తున్న పనిని ఖండిస్తున్నాం. ఈ విషయం మీద ఇక్కడ ఏసీపీ గారికి, సిఐ గారికి అందరికీ పిటిషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లెక్కలు నిర్వహించారు. 2 కార్యక్రమాలు నిర్వహిస్తారు. రేపు చేపట్టబోయే కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్యవైశ్యులను సమర్పించాలి. ఆర్యవైశ్య సామాజిక వర్గం గమనించాల్సినటువంటి అవసరం ఏమంటే, ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా 12 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి అమరవాది లక్ష్మీనారాయణ గారు నిర్వహించినటువంటి ఎన్నిక అక్రమమని, అది సక్రమం కాదని చెప్పి సిటీ సివిల్ కోర్టు 56 పేజీల తీర్మానాన్ని ఇచ్చి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ద్వారా ఎన్నిక నిర్వహించాలని చెప్పినప్పటికీ, గతంలో ఎన్నిక నిర్వహించేటప్పటికే కార్యవర్గం అంతా కూడా డిజాల్వ్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ కార్యవర్గాన్ని అక్రమంగా, అధర్మంగా, అనైతికంగా ఈరోజు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మేమందరం కూడా దాన్ని నిరసిస్తున్నాము. అయితే మహాసభకు ఇంకా తానే అధ్యక్షునిగా అనేటువంటి భ్రమలో మహాసభకు ఉన్నటువంటి లెటరేట్ మీద మాజీ అధ్యక్షులని ఉండాల్సిన చోట మహాసభ అధ్యక్షులని కొనసాగుతూ ఈ మహాసభ కనుక నేను అధ్యక్ష పదవి పోతే మహాసభ ఆస్తుల గురించి లెక్క చెప్పాల్సి వస్తుందని, మహాసభకు ఉన్నటువంటి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం పైన ఒక 108 మంది వ్యక్తుల అజమాయిషి ఉండే విధంగా ప్రతి ఆర్యవైశ్యుడు రాష్ట్ర వ్యాప్తంగా హక్కు కలిగినటువంటి ఆస్తి పైన అది 108 మంది వ్యక్తుల చేత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి శాశ్వతంగా ఆ 108 మంది వ్యక్తుల కబంధ హస్తాల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్న అమరవాది లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీని అపహాస్యం చేస్తూ వారు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించిండ్రు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ప్రభుత్వానికి సహకరించి, ప్రభుత్వ కమిటీకి సహకరించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. మా తదుపరి కార్యాచరణ కూడా త్వరలో వెల్లడిస్తాం. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కానటువంటి అధ్యక్షుడు అమరవాది లక్ష్మణ గారు బౌన్సర్లను పెట్టుకొని, బౌన్సర్ల రూపంలో ఉన్న రౌడీలను పెట్టుకొని, పోలీసు ఇచ్చిన నోటీసును ధిక్కరించి, కోర్టు తీర్పును ధిక్కరించి అక్రమంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం అని చెప్పి నిర్వహించాడు. అందులో మరి ఆ విధంగా ఆయన అనుకుంటే మరి మేము కూడా శ్యామ్ గారు, మేము రామకృష్ణ గారు, మరి ఇతర సభ్యులు కూడా సభ్యులంగా పరిగణించబడతాం. మరి మాకు భయపడి ఆహ్వానం ఇవ్వలేదు. అయినా కూడా వివిధ జిల్లాల నుంచి సుమారు 200-300 మంది అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. రాత్రి పోలీసు వారు నోటీస్ ఇచ్చారు, మీటింగ్ పెట్టొద్దు, కోర్టు ధిక్కారం అవుతుందని చెప్పినా కూడా దాన్ని ఇది మేము బంధువర్గము, ఫంక్షన్ హాల్ మాది, కార్యవర్గ మీటింగ్ కాదు, బోర్డు లేదని చెప్పి దొంగ సాకులు చెప్పి మీటింగ్ నిర్వహించిన ఘనత అమరవాది గారిది. ఇది యావత్ ప్రపంచం ఆర్యవైశ్య సభ్యులందరూ చూస్తున్నారు. ఇది అక్కడికి వచ్చిన 200 మందే కాదు, లక్షలాది మంది ఆర్యవైశ్యులు కూడా వీక్షిస్తున్నారు. మీ మంచితనము, మీ గుత్తాధిపత్యము, మీ నిరంకుశ పాలన, మీ ఆధిపత్య పోరు అందరికి తెలిసిపోతుంది. దయచేసి మీరు ఎన్నికల్లో నిలబడండి, ఓట్ల ద్వారా గెలవండి, అధ్యక్షుడు కండి, మీ శిష్యులను పెట్టండి, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఆర్యవైశ్య మహాసభను కాపాడండి దయచేసి. ఇంకొకటి, ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, చైర్మన్లే కానీ, కార్పొరేటర్లే కానీ, ఆర్యవైశ్య ప్రముఖులంతా మీరు నోరు విప్పాలి, మీరు అడగాలి, నిలదీయాలి, మా వెంట మీరు ఉండాలి. ఇది మా ఇంటి కోసం, మా కోసం కాదు. మహాసభ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మహాసభ వర్ధిల్లాలి, దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. కోర్టు ద్వారా ఆర్డర్ ఇస్తున్నాము, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము, పోలీస్ ఆర్డర్ కూడా ఇస్తున్నాము. ఇవన్నీ ధిక్కరించి రాజకీయ పలుకుబడిని వాడుకొని మహాసభను దుర్వినియోగం చేస్తున్న అధ్యక్షులు కానటువంటి అధ్యక్షుల వారు మీరు ఇకనైనా గమనించాలి. ఇది ఒక చిన్న తునుక. రేపు రాబో కార్యక్రమాల్లో ఇంకా విస్తృతమైన కార్యక్రమం ఉంటే మిమ్మల్ని అడ్డుకుంటారు. మీరు అధ్యక్షుడే కాదు, మీరు ఎన్నికల ద్వారా నిలబడండి. కోర్టును ధిక్కరించిన వారైతే తప్పకుండా మీరు శిక్షార్హులు అయితే దయచేసి మీరు మనసు మార్చుకొని మహాసభ ఎన్నికలకు సహకరించండి. ప్రభుత్వం నియమించిన జీవో మన కమిటీకి మీరు సహకరించి ఎన్నికలు నిర్వహించే దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.